తడిచిపోయావేంటి? ఫోన్ చేసింటే వచ్చింది కదా. పర్లేదు, మీరు తినండి. కుర్చీ ఉన్నది కూర్చోడానికి అండి, కాలు చాపుకోవడానికి కాదు. అంత ఇబ్బందిగా ఉంటే పడుకోండి. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టరు. ఇంట్లోకి రాగానే చెత్త బొట్లా ఉంటది ఇల్లంతనా. వర్క్ టెన్షన్ లో ఉండి ఏదేదో అనేసానండి, సారీ అండి. కష్టపడి ఉద్యోగం చేసి వచ్చిన భార్యకి ఎదురుగా కాలు చాపుకొని భర్త చిప్స్ తింటూ ఫోన్ చూస్తుంటే ఏ భార్యకైనా కాలుద్ది. కానీ నేను బద్ధకస్తుని కాదు, బాధ్యత తెలియని వ్యక్తిని కాదు. నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పని చేశాను, పిల్లల్ని స్కూల్కి పంపించాను. నువ్వు వస్తావని చెప్పి నీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి భోజనం కూడా వండాను. నేను బిజినెస్ పెట్టాలనుకున్నాను కదా, దానికి బ్యాంక్ వారు అప్రూవ్ చేశారు. దాన్ని సైన్ చేయడానికని వెళ్ళాను. ఏదైనా ఒకటి చెప్తాను చూడు, ఉద్యోగం లేని భర్త వండర్ సృష్టించిన ఒక్క మార్క్ కూడా ఇది సమాజం. అది అంతే, కొద్దిలో లోపిపడ్డు నీకు కూడా కనిపించినంత బిజీ అయిపోతాను. బాధ్యత తెలిసిన భర్తకి కాలం కలిసి రాలేనప్పుడు ఆ భార్య అండగా ఉండి భరోసానివ్వాలి. కానీ ఒక్క మాట నిజం, ఉద్యోగం లేని భర్త వండర్స్ క్రియేట్ చేసినా ఒక్క మార్కు కూడా వెయ్యదు ఈ సమాజం.